పిల్లలు, తేనె కోసం ఎలుగుబంటి చేసిన అల్లరి కథ విందామా? ఒక అందమైన అడవిలో ఎలుగుబంటి ఉండేది. దానికి తేనె అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు తేనె కోసం అడవంతా తిరుగుతూ ఉండేది. ఒకరోజు అది ఒక పెద్ద చెట్టు మీద తేనెగూడు చూసింది. అయ్యో, ఎంత తేనె ఉంది అని చాలా ఆనందపడింది. అది నెమ్మదిగా చెట్టు ఎక్కింది. కానీ అక్కడ చాలా తేనెటీగలు ఉన్నాయి. ఎలుగుబంటి వాటిని చూసి కొంచెం భయపడింది. తేనెటీగలు నన్ను కుట్టేస్తాయి, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించింది. అప్పుడే ఎలుగుబంటికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. అది పక్కన ఉన్న మట్టిని తీసుకుని తన ముఖం మీద మొత్తం పూసుకుంది. ఇలా చేస్తే తేనెటీగలు నన్ను గుర్తుపట్టవు అని అనుకుంది. అలా మట్టిని ముఖమంతా పూసుకొని మళ్ళీ చెట్టు ఎక్కింది. తేనె తీసుకోవడానికి చేతిని పెట్టగానే తేనెటీగలు గుమ్ అని ఎగిరి వచ్చాయి. అయ్యో, మట్టి పూసుకున్నా కూడా ఇవి నన్ను గుర్తుపట్టాయి అని ఎలుగుబంటి భయపడి వెంటనే చెట్టు నుంచి దిగిపోయింది. తేనెటీగలు వెంటపడడంతో ఎలుగుబంటి వేగంగా పరుగెత్తింది. చివరికి అది ఒక చిన్న చెరువులోకి దూకింది. కొంతసేపటికి తేనెటీగలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. చెరువులో నుంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి నవ్వుకుంటూ, తేనె తినలేకపోయాను, కానీ మంచి స్నానం అయిపోయింది అని చెప్పుకుంది. దాన్ని చూసి దగ్గరలో ఉన్న కుందేలు మరియు జింక నవ్వుకుంటూ వెళ్ళిపోయాయి. కథ నీతి: ఆలోచించకుండా తొందరపడి చేసే పనులు ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇవ్వవు.